స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతా మీ సురక్షితమైన రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఉదయకాల సమయములో పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతించటానికి మమ్మల్ని అందరిని కూడా బ్రతికించి నీ సన్నిధిలో ఆరోగ్యవంతులుగా సమకూర్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుచున్న ఈ ఆరాధనను మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నామయ్యా. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రమునైనా. ఇంకా నువ్వు ప్రయాణములు ఉంటున్న బిడ్డలను త్వరగా తీసుకురండి. వారి ప్రయాణం అంతటిలో మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణమును మీరు స్వాధీనపరచుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. పాటలు పాడుచున్న బిడ్డలను, వాయిద్యములు వాయిస్తున్న బిడ్డలను మీ ఆత్మ చేత అభిషేకించి మీ నామ మహిమార్థమై మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. కీర్తన భాగము ద్వారా మీరు మహిమను పొందండి. ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుటకు పరిశుద్ధాత్మదేవ ఒక్కొక్కరిపై మీరు ఆవరించి తండ్రికి స్తోత్రం. ఆత్మవశులుగా చేసి మీ సన్నిధిలో ఉంటున్న సంపూర్ణ సంతోషం ప్రతి బిడ్డను అనుభవింపచేయమని ప్రార్థిస్తున్నామునైనా. అయ్యా నీకు వందనాలు. సాక్ష్యముల ద్వారా మీరే మహిమను పొందండి. మీ పక్షంగా నిలబడుచున్న మీ దాసులను అగ్ని వంటి మీ ఆత్మ చేత అభిషేకించి కూడి వచ్చిన ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. ఎనగల చెవి, గ్రహించగలిగిన హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయనా. ఆరాధన ఆది నుండి అంతం వరకు పరిశుద్ధాత్మదేవ మీరు మా మధ్యలోనికి దిగిరండి. క్రమంగాను మర్యాదగాను మీ ఘనమైన నామమునకు మహిమకరంగా మీరుండి జరిగిస్తున్నందుకే నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రతి విధమైన అంధకార చీకటి శక్తులను, అల్లరి శక్తులను, నిద్ర శక్తులను, అవిధేయతను, నిర్లక్ష్యాన్ని కలిగిస్తున్న ప్రతి దుష్టుని కార్యములన్నిటిని కూడా పునరుద్ధానుడైన యేసు నామములో బంధిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ సమస్తాన్ని మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. మీరే మా మధ్యలోనికి దిగి వచ్చి ప్రధాన యాజకులుగా, నడిపించే నాయకులుగా నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ కృపగలిగిన మీ హస్తములోనికి ఆరాధనను సమర్పించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అప్పుడు కూడా శనివారమే వచ్చింది. అక్కడ బోర్వెల్ ఒకటి పెట్టి బోరేస్తున్నారు. దేనికమ్మా వెంకటరత్నమ్మ గారు? దేనికంటది? ఎందుకంటది? హల్లెలూయా. బోరే ఎందుకు వేస్తారో పాపం వెంకటరత్నమ్మ గారికి తెలియదంట. సరే మనమన్నా ఉందాం జాగ్రత్తగా. బోరు ఎందుకు ఎత్తారు? మానస, బోరు ఎందుకు ఎత్తారు? షేలో బోరు ఎందుకు వేస్తారు? నీళ్లు పడితే షేను వండుద్దని, అంతేగా? హల్లెలూయా. ఎండిపోయిన ఎడారి పొలాలు పండాలంటే నీళ్ళు కావాలి. ఒకప్పుడు ఏరియా మొత్తానికి రేగాయలు బండేయి, బల్లులు గుడ్లు పెట్టేయి, నాంజేడు గుబ్బలో, తర్వాత ఏదన్నా మెట్ట మాత్రమే కందులు, అలసందలు, జొన్న మాత్రమే పండేది. అలాంటి ప్రదేశం ఇదంతా. మెల్లిగా కాల వేశారు. ఈ సాగర్ నీళ్ళు వరుసగా కాల వేసిన తర్వాత నీళ్ళు వదిలేరు. ఈ నాగార్జున సాగర్ నుంచి నీళ్లు రావటం మొదలుపెట్టింది. రేగాయలు కాసే చేలు
చక్కగా ఊరి బండి సేలుగా మారిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. వరి కోతలు వచ్చిన టైం అయితే కలేపల్లని, పామర్రని, ఆ చుట్టుపక్కల కృష్ణా జిల్లాకి వరి కోతలకు వలసపోయేది. ఇటుంటే అటు పని లేక పచ్చాక్కని, ఎండాకని, ఎక్కడెక్కడో కందుకూరు కాడ నుంచి ఎంతెంత దూరం పనులకు వెళ్ళే పరిస్థితి. కాలం వచ్చింది, సమృద్ధిగా నీళ్ళు వస్తున్నాయి. ఎవరి పొలం వాళ్ళు పండించుకొని సమృద్ధిగా తింటా బ్రతుకుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి ఎండిపోయిన ఎడారులుగా ఉన్న బీడు భూములన్నీ ఈరోజు సస్యశ్యామలంగా మారిపోయినాయి. కారణం సాగర్ నీళ్ళు వచ్చినందువల్ల. హల్లెలూయా. అలాగనే 1988 సంవత్సరం ఆగస్టు 20వ తారీఖు సాయంత్రం 7 గంటల సమయంలో ఒక సేలో బోరు పడింది. బోరు వేశారు. ఆ బోరుకి నీళ్లు పడ్డాయి. నీళ్ళు ఆపుదామంటే ఆగనంటున్నాయి. 3 రోజుల పాటు బోరు నీళ్ళు ఆగనంటున్నాయి. వద్దంటే ఊబికి వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. 3 రోజులు క్లాసులో కూర్చున్న బెంచి ఊగిపోతుంది. పక్కనున్న స్టూడెంట్స్ ఏంటి అంటున్నారు, అర్థం కావట్లా. లాభం లేదు. చర్చిలో పండుకుంటే 5 మనుషులు చుట్టూ కాళ్ళు ఒకళ్ళు, చేతులు ఒకళ్ళు, తలకాయ ఒకళ్ళు పట్టుకుని అదుమి పెట్టినా ఆగటల్లా. హల్లెలూయా. ఓట వస్తూనే ఉంది, ఊబికి వస్తూనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి ఆ ఓట నేటికి ఆగల, ఊబికి వస్తూనే ఉన్నాయి. ఆ నీళ్ళు అట్ట పారి ఆ నీళ్ళు పారినంత లెక్క ఏం జరుగుతుంది? చేపలు బతుకుతున్నాయి. చేపలు పట్టుకునే వాళ్ళు బతుకుతున్నారు. తర్వాత ఆ చేపలు బ్రతుకుతూనే కాకుండా ఆ నీళ్ళు పారినంత లెక్క చేలు, పొలాలు పండుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అది ఓట. హల్లెలూయా. అది ఓట కాబట్టి జలపడింది అంటారు. బావిలో జలపడింది అంటారు. బావి దువ్వే వాళ్ళు నీళ్ళు లేనప్పుడు బావులు దువ్వుతారు. చేలో ఓట పడిందా అంటే అదిగో ఆ దరిన ఓట ఒకటి పడింది, నీళ్ళు వస్తున్నాయి అంటారు. హల్లెలూయా. ఇంకొంచెం తవ్వేసరికి ఇంకొక జల పడింది అంటారు. ఆ జల, ఆ దార, ఆ ఓట ఆక్కుండా వస్తూ ఉంటాయి. బావి నిండుతుంది. బావి నిండా నీళ్లు చేరాక ఇంజన్లు పెట్టి తోడుకొని పొలం పండించేవాళ్ళు. అట్లాగనే ఈ పరిశుద్ధాత్మ అనే ఓట అది ఎక్కడి నుంచి వస్తుంది చూడండి. యేసు ప్రభు 7:37 యోహాను సువార్తలో ఒక మాట అంటాడు. 7:37 యోహాను సువార్త. ఆయన అంటున్నాడు ఏమని? ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచిన వాడై దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పికి తీర్చుకోండి. నా యందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి
జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. ఎక్కడి నుంచి పారతాయంట? ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాని కడుపులో నుంచి ఏం పారతాయి? జీవ జల నది కాదు, నదులు. హల్లెలూయా. నదులు పారతాయా? అవును. కిందకి 38వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. నా యందు విశ్వాసం ఉంచువారు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. కింద 39 కూడా. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభునందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో వారు పొందబోయే ఆత్మను గురించి ఈ మాట చెప్తాం జరుగుతుంది. ఏమని? ఆయన యందు విశ్వాసం ఉంచే వారి కడుపులో నుంచి జీవ జల నదులు పారతాయి. కడుపులో నుంచి నదులు పారటం ఏంటి? హల్లెలూయా. ఆదికాండం చూడండి, 2వ అధ్యాయం 10వ వచనం. చూడండి. మరియు ఆ తోటను తడుపుటకు ఎదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి 4 శాఖలయ్యను. మొదటి దాని పేరు పీషోను. హవీలా దేశమంతటా చుట్టూ పారుతుంది. అక్కడ బంగారం ఉంది. ఆ దేశపు బంగారం శ్రేష్టమైంది. అక్కడ బోలమును గోమేదకమును దొరుకును. 2వ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటా చుట్టూ పారుచున్నది. 3వ నది పేరు హిద్దెకేలు. అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీసు. హల్లెలూయా. ఏదెను తడపటానికి దేవుడు ఒక నదిని పుట్టించాడు. ఒక నది 4 పాయలైంది. అంటే పోను ప్రారంభం ఒక నదే కానీ పోను అది 4 పాయలైంది. ఈ 4 పాయలు 4 నదులైంది. హల్లెలూయా. ఈ 4 నదుల పేర్లేంటి? పీషోను, గీహోను, హిద్దెకేలు, యూఫ్రటీసు. చెప్పండి, పక్కన 4 చెప్పండి. 4 నదుల పేరు చెప్పండి. పక్కన 4 చెప్పండి. పీషోను, గీహోను, హిద్దెకేలు, యూఫ్రటీసు. కంఠస్థం చేయండి, మంచిది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 22:1.
స్ఫటికం వలె మెరయునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనం యొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది రాజవీధిలో ప్రవహించుట దూత నాకు చూపించెను. హల్లెలూయా. ఎక్కడ నుంచి అంట ఈ నది? జీవజల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుంచి అంట ఈ నది పారుతుంది. తర్వాత యెహెజ్కేలు గ్రంథం చూడండి. నలభై 47వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. 47 మొదటి వచనం. మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చాను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి పక్కన నీళ్లు ఉబికి పారుచుండెను. గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిసి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు శీలమండలంలో తుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిసి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళలో తుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిసి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలో తుండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనపడెను. దాట వీలు లేకుండా ఏదవలసినంత నీరు గల నది ఆయను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా నీవు చూసితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చెను. నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చాను. నేను తిరిగి రాగా నది తీరమున ఇరుపక్కల చెట్లు విస్తారంగా కనపడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లగును. ఒడిగా పారు ఈ నది వచ్చు చోట్లెల్లా జలశరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును. కనుక చేపలు బహు విస్తారమును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తము బ్రతుకును. మరియు హల్లెలూయా 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 హల్లెలూయా. ఆ కింద వచ్చిన కూడా చూడయ్యా. మరియు దాని యొక్క ఎన్గేది పట్టణము మొదలుకొని ఎన్గాయిము పట్టణం వరకు చేపలు పట్టువారు
దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రంలో ఉన్నట్లు సకల జాతి చేపలు దాని యందు బహు విస్తారంగా ఉండును. అయితే ఆ సముద్రపు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే, ఈ నది ఎక్కడ మొదలైంది అసలు? అయ్యా, ఇందాక ఒక నది గురించి చదివాం ప్రకటన గ్రంథంలో. సింహాసనం యొక్క అడుగు నుండి నది ప్రవాహం మొదలైంది. ఇక్కడ మనం చదివిన ఈ నది, ఇది ఎక్కడ మొదలైంది? దేవుని మందిరం యొక్క గుమ్మము నుండి మొదలైంది. హల్లెలూయా. మందిరం యొక్క గుమ్మంలో నుంచి ఇది మొదలైంది. ఇది మొదలై 1000 మూరల దాకా పారినాక గిలకల్లోతు వచ్చాయి. ఇంకొక 1000 మూరలు చూస్తే మోకాల్లోతుకు వచ్చాయి. పొయ్యి కొద్దీ లోతు పెరుగుతుంది. ఈ పారే నీళ్లు పోను నడుంలోతు వచ్చాయి. ఆ తర్వాత ఈత వేయవలసినంత స్థితి ఏర్పడింది. ఎక్కడి నుంచి ఇవి ప్రారంభమైంది అని అంటే, మందిరపు గుమ్మం నుంచి, అక్కడ సింహాసనపు అడుగు భాగం నుండి. హల్లెలూయా. మనం మొదట్లో చదివాం, యేసు ప్రభు చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. కడుపులో నుంచి నదులు పారటం ఏంటి? హల్లెలూయా. ప్రకటన 3:21 మనం చూద్దాం. 20:21 చూస్తే అక్కడ అంటున్నాడు ఏమని? ప్రకటన 3:20, ఇదిగో నేను తలుపు వద్దను నిలుచుండి తట్టుసున్నా, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వస్తా, అతనితో నేనును నాతో కూడా అతను కలిసి భోజనం చేస్తాం. హల్లెలూయా. ఇది హృదయపు తలుపు. హల్లెలూయా. మన హృదయమే తలుపు, హృదయం. హల్లెలూయా. ఆ తలుపు దగ్గరంట నిలుచుండి యేసయ్య తట్టుచూ ఉన్నాడంట. మారతావా? వెలపట పెట్టావు, నీ హృదయం అనే వాకిట నిలబడ్డా, తట్టుచూ ఉన్న హృదయం తెరుస్తావా? హృదయపు తలుపు తెరిస్తే నీ హృదయం లోపలికి వస్తా, నీతో నేను, నాతో నీవు కలిసి భోజనం చేస్తాం, కలిసి సహవాసం చేస్తాం. అంటే ఇక మనలోనే ఉంటానంటున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు మన హృదయం లోపలికి వస్తే ఏం జరుగుద్దంట? ఆయన జీవాధిపతి. హల్లెలూయా. నీవు యేసు ప్రభుకు హృదయపు తలుపు తెరిస్తే నీ హృదయంలోకి యేసు ప్రభు వస్తానంటున్నాడు. ఇంకా యేసు ప్రభుని నమ్మలేదా? ప్రభువుగా, రక్షకుడిగా, దేవుడిగా నీ గుండెలోకి చేర్చుకోలేదా? అయితే యేసయ్య నీ హృదయపు తలుపు వెలపల పెట్టావు, తట్టుచూ తెరవమని పిలుస్తున్నాడు. ఎందుకు? ఆయన హృదయం లోపలికి కానీ వస్తే ఆయనతో నీవు, నీతో ఆయన కలిసి భోజనం చేస్తాను అంటున్నాడు. అంటే నీతో కలిసి సహవాసం చేస్తాను అంటున్నాడు. జీవాధిపతి అయిన యేసు ప్రభు నీ హృదయం లోపలికి వస్తే అప్పుడు ఏం జరుగుద్దో తెలుసా? నీ హృదయంలో నుంచి, వాని కడుపులో నుండి జీవ జల నదులు పారుతాయి. ఎందుకంటే జీవాధిపతి, జీవ జలమైనటువంటి యేసు ప్రభు ఆయనే నీ హృదయంలో ఉంటే ఆయనలో జీవపు మాటలు ఉన్నాయి. ఒకసారి పేతురు అంటాడు ఏమని? నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే
నిత్య జీవం కలిగిన వాడు అని యేసు ప్రభు అంటున్నాడు. నా శరీరం తిని నా రక్తం త్రాగితేనే మీకు నిత్య జీవం కలుగుతుంది అని. హల్లెలూయా. ఈయనేంటి శరీరం తినాలంటాడు, ఆయన రక్తం త్రాగమంటాడు. అది ఎట్లాగా కుదురుతుంది? ఇది మాకు అంత నమ్మకంగా అంత బాగలేదు, నచ్చలా అని వెళ్ళిపోయారు. మిగతా శిష్యులను కళ్ళి చూసి మీరు కూడా ఎల్లదలిస్తే వెళ్ళిపోండి అని అంటే, అప్పుడు పేతురు అంటున్నాడు యేసు ప్రభుతో, ప్రభువా, జీవపు మాటలు కలిగిన నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళామయ్యా? మేము ఎక్కడికి వెళ్ళాం, ఎందుకంటే నీలో జీవపు మాటలు ఉన్నాయి, మమ్మల్ని జీవించే మాటలు కలిగిన వాడివి నీవు. ఆమేన్. కాబట్టి జీవాధిపతి అయిన యేసయ్య నీ హృదయంలోనికి వస్తానంటున్నాడు. ఆయనకు తలుపు తెరిస్తే, నీ హృదయపు తలుపు తెరిస్తే ఆయన నీ లోపలికి వస్తాడు. పాపిని క్షమించి యేసయ్య నా హృదయంలోకి రండి అంటే మురికి జీవితాన్ని కడిగి మలినాన్నంతా శుద్ధీకరించి, ఆయన ఎంత పరిశుద్ధుడో నీ హృదయం కూడా అంత పరిశుద్ధంగా ఉండేటట్టు మార్చి, ఆయన నివసించటానికి తగిన అర్హత నీకు అనుగ్రహించి నీ హృదయపు సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు. ఆయన నీలోకి వస్తాడు. ఇప్పటిదాకా యేసుని నమ్మకపోతే మంచి అవకాశం. యేసు, నేను పాపిని, క్షమించు, నా హృదయంలోకి రమ్మని పిలువు. ఆయన నీలోనికి వస్తాడు. ఆమేన్. ఆయన ఎంత పరిశుద్ధుడో నీ హృదయం కూడా అంత పరిశుద్ధమైందిగా ఆయన మారుస్తాడు. ఆయన అనుకూలంగా చేసి నీ హృదయ సింహాసనం మీద ఆయనే ఉంటాడు. అప్పుడు ఏం జరుగుద్ది? ఆయన యందు విశ్వాసం ఉంచావు కాబట్టి నీ కడుపులో నుండి జీవ జల నదులు పారుతాయి. జల నదులు అంటే నీ నోటిలో నుండి జీవపు మాటలు బయటకు వస్తాయి. ఆమేన్. నీ నోటి మాట ద్వారా ఏం జరుగుతుంది? అనేకులు బ్రతుకుతారు, అనేకులు బాగుపడతారు. ఆమేన్. అనేకులు విడుదల పొందుతారు, అనేకులు నెమ్మది పొందుతారు, అనేకులకు ఏం జరుగుతుంది? అనేకులు బాగుపడతారు. హల్లెలూయా. ఎందుకంటే జీవాధిపతి నీలోనే ఉన్నాడు కాబట్టి జీవ జల నదులు ప్రవహిస్తాయి. ఇందాక వరకు మనం చూసాం కదా, సింహాసనం నుండి, మందిరపు గుమ్మము నుండి, ఈ అతని నోటి నుండి పారే నదీ జలాలు, జీవ జలాలు, నదులు, అవే జీవాధిపతి అయిన దేవుని మాటలు. ఆమేన్. కాబట్టి ప్రియులరా, ఆ నది ప్రవహించటం ఎప్పుడైతే ప్రారంభిస్తుందో, ఆ నది ప్రవహించే అంత లెక్క ఏం జరుగుద్ది? జాలర్లు బ్రతుకుతారు, ఇరుపక్కల చెట్లు బ్రతుకుతాయి. హల్లెలూయా. అనేక చేపలు బ్రతుకుతాయి, అనేక మందికి జీవనం కలుగుతుంది. కారణం ఏంటంటే అది జీవ జల నది, అయితే పరిశుద్ధాత్మ నదే. హల్లెలూయా. మొట్టమొదటిగా ఈ నది పెంతెకోస్తు అనే పండగ రోజున, యేసు ప్రభు చనిపోయి లేచిన తర్వాత 50వ రోజున ఆ నది ప్రవహించటం ప్రారంభమైంది. ఎప్పుడైతే ఆ నది ప్రవాహం జరిగిందో, స్టార్ట్ అయిందో, అప్పటిదాకా భయపడేవాడు పేతురు, పిరికివాడు, భయపడేవాడు, అడావుడిగా తొందరపడేటువంటి ఆ వ్యక్తి నోరు తెరిస్తే, భయపడేటువంటి ఆ వ్యక్తి బహుధైర్యంతో, ఆత్మతో నిండి అన్య భాషలతో మాట్లాడుతూ ఉంటే పక్క వాళ్ళందరూ నిండి ఆత్మవశులై అన్య భాషలు మాట్లాడుతున్నారు. గుహాలగా ఉంది. ఊర్లో జనమంతా వచ్చారు, చుట్టూ గుంపు కూడారు. ఏంటి వాళ్ళు ఏంటేంటో మాట్లాడుతున్నారు, దేవుని గొప్ప కార్యాలు వివరిస్తున్నారని. కొందరంటే వీళ్ళు మత్తు ద్రాక్షారసం ఎక్కువ తాగి ఉంటారు, అందుకే తూలుతున్నారని. మరికొందరంటే
రకరకాలుగా వచ్చిన జనం మాట్లాడుతున్నారు. ఆత్మతో నిండిన వాడై పేతురు లేచి నిలబడి వివరంగా సంగతి చెప్పాడు. జీవ జల నది ప్రవాహాన్ని గురించి వివరించాడు. ఆ మాటలే వాళ్ళందరినీ 3,000 మందిని ఆ 1 గంట వర్తమానంతో జీవితాలు, వాళ్ళ చరిత్రలే మారిపోయేటట్టు చేయగలిగింది. ఆమేన్. వాళ్ళందరూ బ్రతికారు. ఆత్మలో చనిపోయిన స్థితిలో ఉన్న అందరూ బ్రతికారు. ఇంకా అక్కడ మొదలైంది. ఇప్పటిదాకా కూడా ఈ పరిశుద్ధాత్మ జలం, ఈ నదీ ప్రవాహం ఆగకుండా సాగిపోతూ ఉంది. ఎంతమంది అయితే యేసు ప్రభుని నమ్ముకున్నారో, పరిశుద్ధాత్మ దేవుని హృదయంలోకి ఆహ్వానించారో వారందరిలోకి ఆయన ప్రవేశిస్తున్నాడు. అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అంటే ఆయన వల్లనే కానీ నీ వల్ల నా వల్ల కాదు. హల్లెలూయా. ఇప్పటికీ 34 సంవత్సరాల నుంచి ఆ పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగంలో ప్రవేశించిన ఆ దినం నుంచి నేటి వరకు ఎన్నో కార్యాలు చూసాం. శక్తికి మించినవి, డాక్టర్ల వల్ల కాదు, అవకాశం లేదు, తీసుకెళ్ళిపోండి అని పంపించిన కేసులు, అంతరాలు కట్టి వేలు లక్షలు పెట్టి వల్ల కాక ఇక కుదరదు అని తీర్మానం చేసి, మొక్కని దేవుడు ఉన్నాడంటే ఒక్క యేసు ప్రభువే, ఆయనకు మొక్కుతున్నాం, బ్రతికిస్తే ఆయన కోసం బ్రతుకుతామని తీసుకొచ్చి మందిరంలో ఇస్తే దేవుని మహాకృప. ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన జీవింపజేసే జీవజల నది ఇక్కడ పారుతూ ఉంది కాబట్టి ఆయనే వారిని బ్రతికించటం జరిగింది. ఆయనే వాళ్ళందరినీ బాగు చేయటం జరిగింది. ఎన్నో విశేషమైన గొప్ప కార్యాలు ఈ 34 సంవత్సరాల్లో చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి మనలో ఏ గొప్పతనం లేదు, కానీ ఈ పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారానే జీవజల నది అయిన ఆ ఆత్మ అభిషేకం ద్వారానే అద్భుతాలు జరుగుతున్నాయి. మనం ఒంటరిగా ఆయన లేకుండా మనకు వచ్చిన జలుబుని మనం తగ్గించుకోవటం మన వల్ల కాదు. ఏదైనా విశేషమైన కార్యం జరిగింది అని అంటే కేవలం దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం వల్ల. ఆమేన్. అయితే ఆ నది ప్రవాహం, ఆ జీవజల నది ప్రవాహం నీలో నుంచి కూడా ప్రవహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆశ కలిగినట్టయితే నాకు ఆత్మ అభిషేకం, ఆ జల ఓట నాలో నుంచి కూడా ఉబికి పారాలని, ఆ అభిషేకం ద్వారానే ఆ సరి అయిన సిద్ధపాటు కలిగి ఆకాశమునకు మధ్యాకాశానికి యేసు వచ్చినప్పుడు ఇక్కడికి ఎక్కి రండి అనగానే ఆత్మ రెక్కలతో ఎగిరి మేఘాల మీద ఎక్కి పరలోకం వెళ్ళటానికి సిద్ధపాటు నాకు కావాలనుకున్న వారంతా లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు కూడా ఆ అభిషేకం కావాలయ్యా, నన్ను నీ ఆత్మతో నింపండి, నీ వానిగా నీ దానిగా నన్ను సిద్ధపరచండి, నీ రాకడ కొరకై నన్ను ఆయత్తపరచమని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూద్దాం, చేతులు ఎత్తుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేయండి. నన్ను నీ ఆత్మతో నింపండి, పరిశుద్ధుడైన నీవు నా హృదయంలో నివసిస్తూ జీవజల నదులు నాలో నుంచి ప్రవహింపచేయటానికి, జీవపు మాటలు నాలో నుంచి ఊబికి ప్రవహించటానికి తగిన అర్హత, యోగ్యత, తగిన పరిశుద్ధత నాకు ఇవ్వండి ప్రభువా. యేసు, నాలోనికి రండి, తగిన యోగ్యత, పరిశుద్ధత నాకు ఇవ్వండి, నన్ను సిద్ధపరచండి, శుద్ధీకరించండి, నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను అభిషేకించమని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ చేతులెత్తి కళ్ళు మూసి వినయంగా దీనంగా దేవుని వద్ద అడుగుదాం. అడుగు వారికి తన పరిశుద్ధాత్మను మరింత నిశ్చయముగా ఖచ్చితంగా ఆయన ఇష్టవాడై ఉన్నాడు కాబట్టి, ఆత్మ లేనివాడే నా వాడు కాదు అని ఖచ్చితంగా ప్రభు చెప్తున్నాడు కనుక
ఆత్మతో నింపబడుట వలన నీవు ఆయన స్వాస్థ్యంగా మారిపోతావు. ఆత్మతో నడిపించబడుట ద్వారా ఆయన కుమారత్వాన్ని పొందుకుంటావు. ఆత్మ కలిగిన అబ్బా తండ్రి అని సృష్టికర్తను పిలిచి తండ్రినిగా సృష్టికర్తను స్వీకరించి తండ్రి యొక్క మాట చొప్పున జీవితాన్ని గడిపి సిద్ధపడగలిగిన రీతిలో నువ్వు సిద్ధపడగలగటానికే అవకాశం దొరుకుతుంది. కాబట్టి అడుగుదాం, ప్రార్థన చేద్దాం. నీ ఆత్మతో నన్ను నింపయ్యా. అర్హత లేని స్థితిలో ఉంటే నాకు అర్హత ఇవ్వండి, శుద్ధీకరించమని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. యేసు వందనాలు. కూడి వచ్చిన నీ పిల్లలందరిని బట్టి స్తుతిస్తున్నాం. రాలేకపోయిన బిడ్డలకు క్షమించండి. మరో సమయమైన నీ సన్నిధి యొక్క విలువను గ్రహించిన వారై నీ సన్నిధిలో కనపడి దీనులై మొర్రపెట్టి బిడ్డలుగా ఒక్కొక్కరిని అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. రేపటి ఆరాధన ఆరంభం నుంచి ముగింపు వరకు నీ సన్నిధి సహవాసం నీ బలమైన అభిషేకంతో నింపి వాడుకుని మహిమ పొందమని ప్రభువా, నీ ఉచితమైన కృపను బట్టి రక్షించబడిన బిడ్డలందరినీ రక్షణలో స్థిరపరచండి. ఇంకా రక్షణలోనికి రాక, యేసు రక్త ప్రవాహం కిందకు రాక, పాపులమని ఒప్పుకొని పరిశుద్ధ రక్తంలో కడగబడి నమ్మి బాప్తిసం పొంది శుద్ధీకరణ పొంది ఆత్మపూర్ణులై నీ రాకకై సిద్ధపడే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. కూడి వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతులకు సమర్పిస్తున్నాం. ఈ రాత్రికాల దీవెనాస్త్రాలతో నింపమని, పరలోకపు దివ్య దర్శనాలతో ఈ రాత్రి తృప్తిపరిచి ఆశీర్వదించమని, రేపటి ఆరాధన జరిగిన కార్యక్రమాలన్నీ నీ చేతులకు సమర్పించుకుంటూ మహిమకరంగా మీరే భారమెత్తి బాధ్యతగా జరిగించి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని కోరుకుంటూ, ఇంతవరకు ఎందరైతే దేవుని దాసులు మీరు ఇక్కడికి తీసుకుని వచ్చారో, ఈ మందిరంలో అడుగుపెట్టి వెళ్ళిన ప్రతి పాస్టర్ గారి పరిచర్యలన్నిటినీ ఆశీర్వదించమని, వారి కుటుంబాలను, వారి సంఘ సేవ పరిచర్యలన్నీ దీవించమని కోరుకుంటూ, ఎందరైతే గుప్పిలు విప్పి ఈ మందిర పరిచర్య కొరకు సహకరించారో, ప్రార్థన చేశారో, చేస్తూ ఉన్నారో వారందరినీ పేరు పేరు ప్రతి బిడ్డను దీవించి మహిమగల నీ రాకకై సిద్ధపరచమని కోరుకుంటూ, ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ, మహిమతో మధ్య ఆకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కుడి వచ్చిన మనకున్న సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్.